చంద్రబాబు ఎలాగూ ఓడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారని రాజానగరం ఎమ్మెల్యే జగంపూడి రాజా విమర్శించారు. రాజానగరం నియోజకవర్గ ప్రభుదేవాపురం గ్రామంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాళ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొబ్బిలంక గ్రామం నుంచి సీతానగరం వరకు 4000 బైకులతో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలందరూ ఎదుగుతేనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి జరిగినట్లుగా భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. నాయకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. అనేక సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొస్తా ఉన్నారు. ఈవేళ మన నియోజకవర్గంలో కొత్తగా ఒక సిహెచ్సిని శంకుస్థాపన చేసుకోవడం, మరి దానితో పాటుగా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి అని అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా ఖచ్చితంగా దృఢంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దృఢంగా ఉండాలి అని అంటే క్రీడలని కూడా మన రోజువారీ జీవితాలలో భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ అందుగురించే ఒక పక్కన రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ఈవేళ మన నియోజకవర్గంలో తమ్ముడు గణేష్ గడిచినటువంటి సంవత్సరం నుంచి ఖేలో రాజానగరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన గ్రామీణ క్రీడాకారుల యొక్క ప్రతిభని కనపరిచేదానికి ఒక వేదికని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ సీతానగరం మండలంలో ఇప్పుడే కొత్తగా మనం ఒక క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరొక వారం 10 రోజుల్లో